సో బాహ్యంగా ఒకరు కాషాయంలో ఉండవచ్చు, ఒకరు శ్వేత వస్త్రం వైట్లో ఉంటారు బ్రహ్మచారి, కొంతమంది గృహస్థులు ప్యాంట్ షర్ట్లో ఉంటారు. బాహ్య వేషం చూసి మీరు చెప్పరు కదా ఎవరు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నారు. ఒక గృహస్థ భక్తుడు ఎంతో నిష్ఠ శ్రద్ధ భక్తితో పవిత్రంగా జీవిస్తూ ఉన్నతమైన ఆధ్యాత్మికతని పొంది ఉండవచ్చు, ఎవరు తెలుసు. మీరు ఎలా చెప్తారు? డ్రెస్ చూసి. కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారి ఎంతో ఉన్నతమైన సంస్కారాలతో పుట్టి ఉండవచ్చు ఆయన. సో ఎంతో సీనియర్ మాంక్స్ కంటే కూడా ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండవచ్చు, మనకేం తెలుసు. కాబట్టి మనం బాహ్య దేశాన్ని చూసి జడ్జి చేయకూడదు అని స్వామి చెప్పేవారు. ఆయన మహామహా పండితులు, జ్ఞానులు, విద్వాంసులు ఎందరో ఉన్నారు. వారందరికీ వందనములు. అందరినీ గౌరవించడం గొప్ప సంస్కారం. అది నిరహంకారతకు సూచన, నిదర్శనం అన్నమాట. కాబట్టి అహంకారం ఎంత మనకు తగ్గించుకుంటే అంత ఆధ్యాత్మిక ఉన్నతి అని శ్రీరామకృష్ణ జీవితంలోనే చూడవచ్చు, మహాత్ముల జీవితం అందరిలో కూడా. కాబట్టి ఆ విశాల భావం చూడండి సాధకులకు ఉండవలసింది. త్యాగరాజ స్వామి ఈ కీర్తన ద్వారా మనకు నేర్పిస్తున్నారని చెప్పవచ్చు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అద్భుతమైన రాముని వర్ణన, రాముని అనుభూతి చెందిన వారి జీవితం ఎంత ధన్యములో చెప్పే వర్ణన మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదట గీతం కీర్తన కొంచెం విని తర్వాత గిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ రూపం సీతారామచంద్రుని మనసారా ధ్యానిస్తూ, ఎంతోమంది మహాత్ములు మన జీవితాల్లో ఇతరులకు గురువులు ఉంటారు, పెద్దలు ఉంటారు. మన జీవితంలోనే ఎంతో మందితో ఎంతో మంచి జరుగుతుంది. ఈరోజు చూడండి కాకతాళీయంగా టీచర్స్ డే, ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయులే. అబ్బాయికి నేర్పించిన వాళ్ళే కాదు, మనకు గురువు దీక్ష ఇచ్చిన వారు, ఆధ్యాత్మికంగా తోడ్పడిన వారు, మంచి సలహాలు ఇచ్చిన వారు అందరూ టీచర్సే. టీచర్ హూ టీచర్స్ గుడ్ థింగ్స్ ఇది టీచర్. సో వాళ్ళంతా స్మరించుకునే మంచి దినం కూడా. సో సమస్త గురువుల్ని, మహాత్ముల్ని, పెద్దల్ని, మన తల్లిదండ్రుల్ని, ఎందరో మహానుభావుల్ని తలుచుకుంటూ ఈ మాట శ్రీరామచంద్ర స్మరణతో వింటారు. ఎందరో మహాను భావులు, ఎందరో మహాను భావులు, ఎందరో మహాను భావులు, ఎందరో వందనములు, ఎందరో మహాను భావులు, అందరికీ వందనములు, ఎందరో మహాను భావులు, అందరికీ వందనములు, ఎందరో మహాను భావులు, అందరికీ వందనములు, ఎందరో మహాను భావులు. చందురు వర్ణుని చందురు వర్ణుని చందురు వర్ణుని చందురు వర్ణుని అంద చందమును చందురు వర్ణుని అంద
చందూను హృదయా చందూరు వర్ణోని చంద చందూరు వర్ణోని అంద చందూను హృదయా చందూరు వర్ణోని అంద చందమూను హృదయా అరవిందమునా చూచి బ్రహ్మానందమనుభవించు వారు అరవిందమునా చూచి ఎందరూ మహానుభావులు అందరికీ వందనములు ఎందరూ మహానుభావులు అందరికీ వందనములు ఎందరూ అందరిలో సీతారామచంద్రుడిని భగవంతుణ్ణి సర్వత్రా చూసిన వారి లక్షణం ఇది. సర్వవ్యాపి సర్వాంతర్యాముడు రామమయం అంతా రామయం జగమంతా రామయం అని మనం పాడతాము, వింటాము. వాళ్ళు సాక్షాత్కరింపజేస్తున్నారు కాబట్టి అది సహజంగా అందరి పట్ల గౌరవం, అందరిలోనూ దివ్యత్వం మహత్వం చూసే సహజ గుణం అవుతుంది. శ్రీ శ్రీ శారదామాత అద్భుతంగా చెప్తారు. భగవంతుణ్ణి జపము చేస్తూ 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 జపము తపము ప్రార్థన భజన కీర్తన ధ్యానము సేవ చేస్తూ 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 పోతే శనై శనై పరమే అన్నట్టు, శనై శనై పంథ అంటారు. ఒక రోజులో జరిగేది కాదు కదా. సో చేస్తూ చేస్తూ చేస్తుంటే మనస్సు ఎంత పవిత్రమైపోతుందో, ఎంత సూక్ష్మమైపోతుందో, ఎంత వాసనారహితమైపోతుందో ఆ భగవత్ సాక్షాత్కారానికి అర్హత సంపాదిస్తున్నారు. మనస్సు సంపూర్ణ పవిత్రత, సంపూర్ణమైన దివ్యమైపోతుంది. మైండ్ బికమ్స్ డివైన్, మైండ్ బికమ్స్ ప్యూర్, మైండ్ బికమ్స్ ఫిల్డ్ విత్ గాడ్. సో ఆ స్థితిలో భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శించుకుంటాడట సాధకుడు. తన ఇష్టదైవాన్ని పరమాత్ముని సర్వత్రా తన హృదయములోను తన వాక్యములోను అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆ స్థితి చేరుకున్నాక, ప్రత్యక్ష దర్శనం సాక్షాత్కారం అనుభూతి చెందినాక సాధకుడు అందరిలో ఉండేది తన భగవంతుడే, తన ఇష్టదైవమే, తన ఆరాధ్యమే అని దర్శించుకున్నప్పుడు, అనుభూతి చెందినప్పుడు నిజమైన వినయం వస్తుంది. అమ్మ ఎంత బాగా చెప్పింది, నిజమైన వినయం. అండర్లైన్ ద వర్డ్. మనం ఇప్పుడు తెచ్చి పెట్టుకున్న వినయం ఉంటుంది,
అక్కడ తెచ్చిపెట్టుకో ఉండవు, సహజంగా హృదయాంతం ఉండేదంతా భగవంతుడే. ఉండేది రాముడగడు ఊరక చెడిపోకు మనస, అంతా రామమయమని వాళ్ళు అనుభూతి చెంది పాడారండి, కేవలం పాండిత్యము స్కాలర్షిప్తో కాదు. కాబట్టి నిజంగా అందరిలో ఆ పరమాత్మని దర్శించినప్పుడే నిజమైన వినయం వస్తుందంట. బీ హంబుల్ అంట, బీ హంబుల్. వై షుడ్ ఐ బి హంబుల్? బికాస్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడి. యు షుడ్ నాట్ బి ఈగోయిస్టిక్. విల్ యు బి ఈగోయిస్టిక్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? భగవంతుని ఎదురుగా నేను అహంకారం చూపిస్తావా? లేదు కదా. కాబట్టి అందరిలో రామకృష్ణ ఎంత బాగా చెప్తారు, భగవద్భక్తునికి రామభక్తునికి పురుషులందరూ రామమయంగా కనిపిస్తారు, స్త్రీలందరూ సీతమ్మ వల్ల కనిపిస్తారు. సేమ్ వే శివభక్తునికి పురుషులందరూ పరమేశ్వరులాగా, అమ్మవాళ్ళందరూ పార్వతీదేవిలాగా కనిపిస్తారు. అప్పుడు ఎక్కడ నీ అహంకారం? చోటే లేదు, నో ప్లేస్. పలాయనం చిత్తరించి నిజమైన వినయం వస్తుంది. నిజంగా అందరిలో దేవుడు కడప, ఎవరిని చిన్న చూపు చూడకూడదు, ఎవరిని హేళన చేయకూడదు, ఎవరి గురించి కూడా విమర్శ, పరనింద, పరచర్చ చేయకూడదని హృదయంలో అనుభూతి కలుగుతుందట. కాబట్టి ఎంత వినయం చూడండి. స్వయంగా బ్రహ్మజ్ఞాని రాముణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. సాక్షాత్ నారదుల వారి ఆశీర్వాదంతో సంగీత స్వరారణవాన్ని పొంది సంగీత విద్యలో నిష్ణాతుడైనాడు. సరస్వతి కటాక్షం పొంది సీతారాముని దర్శించుకొని అంత గొప్ప మహానుభావుడు, స్వయంగా మహానుభావుడు, అందరిలో మహానుభావుడు చూస్తున్నారు. అంతే కదా. మనలో లేనిది బయట చూడలేదు. వివేకానంద స్వామి అంటారు, ఒక పసి బిడ్డలో దొంగ లేడు కాబట్టి బయట దొంగ కనబడ్డు, దొంగ వచ్చి ఎత్తుకునే ఎత్తుకుంటాడు, వెళ్ళిపోతాడు. మనం లోపల ఏదుందో అంతరంగంలో అదే బయట చూస్తాం అంటారు స్వామి వివేకానంద. కాబట్టి పవిత్రమైన వ్యక్తి అంతయు పవిత్రముగానే చూస్తాడు. శారదమ్మ గంగా పరమ పవిత్రుడు త్యాగరాజు స్వామి. కాబట్టి అందరిలో మహానుభావులను చూస్తున్నారు. ఎంత బాగా వర్ణించారు. అందరికీ వందనములు మనసారా. చంద్రుడు వర్ణుని అందచందమును, చంద్రుడి వర్ణుడు చంద్రుడిలాగా వెళ్ళిపోతున్నాడు. రామచంద్ర, రామచంద్రాయ నమః. శ్రీరామచంద్రుడు అంటారు, రాముడికే చెల్లింది కదా. చంద్రుడి వంటి చల్లదనము, పవిత్రత, శాంతము. చంద్రుడు పూర్ణిమ చంద్రుడిని చూడండి. పూజ్య స్వామి వెంకటానందకి ఒక దినం మైసూరు రామకృష్ణాశ్రమంలో వచ్చినప్పుడు వారి జాయినింగ్ సెంటర్ చాలా ఇష్టం. సో అక్కడ వచ్చినప్పుడు కృష్ణ మహారాజుగా ఉన్నప్పుడు పూర్ణిమ రోజు వాక్ చేస్తున్నట్టు సాధువులంతా ఊహించుకోండి ఎంత గొప్ప అనుభవం. పూర్ణిమ చంద్రుడు వెలుగొదుతున్నాడు. నీలాకాశంలో పూర్తి చంద్రుడు, క్లియర్ స్కై, పూర్ణ చంద్రుడు వెలుగుతూ ఉంటే స్వామీజీలు అంతా వాక్ చేస్తున్నారు. స్వామీజీ రంగనాథన్జీతో పాటు స్వామీజీ పూర్ణచంద్రుని చూస్తూ చెప్పారు, సీ ద ఫుల్ మూన్, యూ షుడ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్. పూర్ణచంద్రుడు ఎలా ఉన్నాడో మీకు మీరే దర్శించుకోవాలి. ನೀವೇ ನೋಡಬೇಕು, ಯಾರು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮಗೆ ಅನುಭೂತಿ ಆಗುತ್ತಾ? ಒಂದು ಒಪ್ಪಿರಬೇಕು, ಆ చంద్రుడు అంటే ఇలా ఉంటాడు చంద్రుడు. కానీ స్వయంగా చూసినప్పుడు దానికి మాటలు అవసరమా? లేదు. అలా సీ గాడ్ ఫర్ యువర్ సెల్ఫ్, రియలైజ్ గాడ్ ఫర్ యువర్ సెల్ఫ్. స్క్రిప్చర్స్ ఆర్ దేర్, ఉపనిషత్స్ ఆర్ దేర్, గీತಾ ಇಸ್ ದೇರ್, ಎವ್ರಿಥಿಂಗ್ ಇಸ್ ದೇರ್. ದಟ್ ವಿಲ್ ಹೆಲ್ಪ್ ಯು. అది ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತೆ. అనుభూతి పడేది ಯಾರು? స్వయం నీవు. ప్రతి ఒక్క సాధకుడు తనకు తానే పూర్ణచంద్రుడిని చూసినప్పుడు ఎటువంటి ఆనందము, ఆహ్లాదము, తన్మయత్వము, పవిత్రత, చల్లదనము, మాటల్లో చెప్పలేని వర్ణనాతీత అనుభూతి కలుగుతుందో అది ఇంకొకరు చెప్తే నీకు కలుగుతుందా? లేదు కదా. సో రియలైజ్ ఫర్ యువర్ సెల్ఫ్. సాక్షాత్కారం, పరోక్ష అని లేదు, సాక్షాత్ ప్రత్యక్ష అనుభూతి. కాబట్టి వారు ఎవరంటే మహానుభావులు చతుర్వర్ణుడైనటువంటి శ్రీరామచంద్రుడిని హృదయ అరవిందమున చూచి బ్రహ్మానందమును అనుభవించువారు.
రకాల ఆనందం రామకృష్ణ చెప్తారు. ఒకటి విషయానందం, విషయ భోగాలు అనుభవిస్తే మనకు సామాన్యంగా అందరికీ తెలిసిందే. సో శబ్ద స్పర్శ రూప రసగ్రహాల ద్వారా తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం ఇదంతా అంటారు కదా, ఇవన్నీ విషయానందం అని. అది అందరికీ సర్వసాధారణం. కొంచెం లోపలికి పోయి భగవంతుని భజన, జపము, ధ్యానము, ప్రార్థన, కీర్తనలు, సత్సంగాలు చేస్తే లభించేది భజనానందం. భజన ద్వారా ఆనందం. భజన అంటే కేవలం భజన అని కాదు, సాధన. మనం చేసే సాధన, ఆధ్యాత్మిక సాధన భజన. సాధన భజన కరో, హిందీ में बोलते हैं సాధన భజన కరో. సో భజన అంటే ఆధ్యాత్మిక సాధన చేస్తూ చేస్తూ పోతే భజనానందం లభిస్తుంది. రెండవది కొంచెం హైయెస్ట్, హయ్యర్. ఆర్డినరీ ఈజ్ విషయానందం, హయ్యర్ ఈజ్ భజనానందం. ఇంకా జపం, ధ్యానం తీవ్రంగా చేస్తూ నియమ, నిష్ఠ, పవిత్రత పాటిస్తూ ఇంకా లోతుకు పోతూ పోతూ భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటే లభించేది బ్రహ్మానందం, హైయెస్ట్ బ్లిస్. ఆర్డినరీ, హయ్యర్, హైయెస్ట్. హైయెస్ట్ బ్లిస్ పరమానందం, బ్రహ్మానందం, హైయెస్ట్. బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు, దానికి మించిది లేదని. సో బ్రహ్మానందం అనుభూతి ఎప్పుడు కలుగుతుందట? భగవంతుణ్ణి హృదయ మందిరంలో సాక్షాత్కరించుకున్నప్పుడు. అందుకే ఎంత బాగా చెప్పారు కదా, చంద్రువర్ణుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని అందచందములు, ఆయన యొక్క లావణ్యము, ఆ సౌందర్యము చూసిన వాళ్ళు కన్ను తిప్పుకోలేకపోతారట. శ్రీరామచంద్రుడు సభలో ప్రవేశిస్తే కోటి సూర్యులు వెలిగినట్టు ఉంటుందట. ఆయన తేజస్సు, ఓజస్సు. అంతటి సుందర వర్ణుడైన, అందచందములు కలిగిన సౌందర్యం, దివ్యమైన సౌందర్యం కలిగిన ఆ చంద్రువర్ణుడైన శ్రీరామచంద్రుడిని హృదయ అరవిందమున చూచి బ్రహ్మానందమును అనుభవించువారు ఎందరో మహానుభావులు. వీళ్ళందరూ త్యాగరాజ స్వామి, అన్నమయ్య, అన్నమాచార్యుల వారు, పురంధరాచార్యులు, ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా సాక్షాత్కారం పొందిన భగవంతుడిని దర్శించిన వారు. వారు బ్రహ్మానందం అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వారు మహానుభావులు. ఇటువంటి వారందరికీ వందనం. దానివల్ల మనకు వినయం